వెల్కమ్ టు న్యూస్ అడ్డా. హరీష్ రావు దగ్గర 7 లక్షలు లేవా? ఇంటిని ఎందుకు తాకట్టు పెట్టారు? పేదింటి ఆడపిల్లల ఉన్నత చదువుల కోసం మాజీ మంత్రి హరీష్ రావు ఏకంగా తన ఇంటిని తాకట్టు పెట్టి గొప్ప మనసును చాటుకున్నారు. సిద్దిపేట పట్టణంలోని నర్సాపూర్ ప్రాంతానికి మమత అనే విద్యార్థిని వైద్య విద్య పూర్తి చేసి పీజీ చేసేందుకు ప్రవేశ పరీక్ష రాసింది. పీజీలో సీటు రావడంతో ఎంతో సంతోషపడింది. కానీ ట్యూషన్ ఫీజు కింద ఏటా 7,50,000 చెల్లించాలని కాలేజ్ యాజమాన్యం చెప్పింది. ఆర్థికంగా అంతంత మాత్రంగానే ఉండటంతో మమత తీవ్ర నిరాశకు గురైంది. బ్యాంక్ లోన్ తీసుకుందామని వెళ్ళగా ఏదైనా ఆస్తిని తాకట్టు పెడితే లోన్ ఇస్తామని అధికారులు చెప్పారు. మమత తండ్రి రామచంద్రం టైలర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కూతుర్లు చదువు ఆగిపోతుందన్న భయంతో విషయాన్ని హరీష్ రావు దృష్టికి తీసుకువెళ్లారు. విద్యార్థి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని హరీష్ రావు సిద్దిపేటలోని తన ఇంటిని బ్యాంక్ లో తాకట్టు పెట్టి 20 లక్షలు రుణం ఇచ్చారు. అంతేకాకుండా మమత హాస్టల్ ఫీజు కోసం 1,00,000 ఆర్థికంగా సాయం అందించారు. రామచంద్రకు 4 కుమార్తెలుండగా అందరూ విద్య వైద్య చదువుతున్నారు. రామచంద్రం తన భార్య శారద ఎంతో కష్టపడి పిల్లల్ని ఉన్నత చదువు చదివిస్తున్నారు. తమ కూతుర్లు మెడికల్ కాలేజీలో సీటు సంపాదించినప్పుడు రామచంద్రం ఆర్థిక సాయం కోసం హరీష్ రావును సంప్రదించారు. 2 కూతుర్లకు హాస్టల్ ఖర్చులను భరిస్తానని హామీ ఇచ్చి హరీష్ రావు ఇప్పటికీ సాయం అందిస్తున్నారు. ఒకే ఇంట్లో ఇంతమంది ఆడపిల్లల చదువులకు సాయం అందిస్తున్న వారిని ప్రోత్సహిస్తున్న హరీష్ రావు దాతృత్వంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.